ప్రభు దగ్గర నుంచి తెలుసుకోవాలి. ఏదో ఎక్కడో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉండడం కాదు, ప్రజల్లో వెళ్ళాలి చెప్పిన స్వామి వివేకానంద యొక్క మార్గదర్శనంలో ప్రభు అందరికీ కూడా స్ఫూర్తికరంగా పనిచేస్తుంటారు. ఆయన ఇచ్చేటువంటి ఉపన్యాసాలు కానీ, ఆయన చెప్పేటువంటి ధైర్య వచనాలు కానీ ఎంతో అద్భుతమైనటువంటి ప్రేరణ కలిగిస్తాయి. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించుకోవడం, ముఖ్యంగా హిందువు ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాల్లో ఆయనకు ఉన్నటువంటి విశేషమైన పట్టు మనం ఈరోజు తెలుసుకుంటాం. స్వామివారికి 16 వందనాలతో స్వాగతం చెప్తున్నాం. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క పరిచయం వాళ్ళు చేసుకుంటాం. నా పేరు డేగల మహేష్ అండి, ఉపాధ్యాయుడు, తిరుచానూరు కేంద్రంగా హిందూ కార్యక్రమాలు పనిచేస్తున్నాను. నా పేరు రామకృష్ణారావు, ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా ఒక 3-4 months నుంచి ఇస్కాన్ మెంబర్గా జాయిన్ అయ్యాము. వీలైనప్పుడల్లా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ప్రభువుని కలుస్తాం. అంతేకాదు, చక్కగా కొంత పరిచయంలోనే వారు వారి భార్య గారు మాతాజీ ఎంత చక్కగా అభివృద్ధి సాధించారంటే ఆధ్యాత్మికంగా ఈ 3-4 నెలల్లో ఎవరైనా 2 మాలలు జపం చేస్తే గొప్ప, కానీ వాళ్ళు 16 మాలలు 32 మాలలు కూడా జపం చేస్తారు. చక్కగా ఏకాదశి చేస్తారు. అంటే కొందరికి అబ్బడం అంటారు కదా, అబ్బడం చాలా బాగా అబ్బుతుంది. అది కొందరికి ఏమంటారు, ఎంత చేసినా అబ్బదు, ఎంత చేసినా వాళ్ళకి అబ్బదు. కొన్ని ఉదాహరణలు ఉంటాయి కదా, అన్ని వాడడం ఇష్టం లేదు. వాళ్ళు గుళ్ళోనే పని చేయొచ్చు కానీ ధర్మం పట్టదు వాళ్ళు. సో దాదాపు మిగిలిన నా పేరు విజయ్ కుమార్ అండి, విధిపై స్కూల్ కరెస్పాండెంట్. ఇక్కడ ఇదే బీజేపీ మండల రూరల్ మండల అధ్యక్షుడు. అది చెప్పాలి. విశ్వనాథ్ గురువులు వ్యాపారం చేసుకుంటాను. 20 ఏళ్ళ ఆఫీస్లో వర్క్ చేస్తూ కె వెంకటరామయ్య, తిరుచానూరు, ఈ ఎస్ఎస్ఎఫ్ ధర్మప్రచారం. వెరీ గుడ్. తిరుచానూరు యోగమల, నా పేరు సుబ్రహ్మణ్యం, బీజేపీ మండల కోశాధికారి, బిజినెస్ రియల్ ఎస్టేట్. హరే కృష్ణ. నా పేరు ఉమాశంకర్ అండి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కృష్ణ భక్తుడిని. రీసెంట్గా ఇవన్నీ చూసి తట్టుకోలేక మేము కొద్దిగా ఉద్యమించాము. హరే కృష్ణ భక్తిని చాటుతున్నాము, మాకు తోచిన విధానంగా మేము చేస్తున్నాము. యాక్చువల్గా నేను ఐటీ రిక్రూటింగ్ జాబ్ చేస్తుంటాను, ఉండేది తిరుపతిలో. రమేష్ రమేష్ రమేష్. హరే కృష్ణ. నా పేరు సి రమేష్ బాబు, నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను, పీడీ. నీకు బైబర్త్ నుంచి నీకు కళ్ళు కనపడుతుంది? నాకు పుట్టినప్పటి నుంచి కంటి చూపు సరిగ్గా కనిపించదు, కానీ అలాగే నువ్వు పోరాడుతున్నావు. అవును సార్, అలాగే హిందూ ధర్మం కోసం పోరాడుతున్నావు. వెరీ గుడ్, వెరీ గుడ్. నీతో నువ్వు ధర్మం కోసం. వెరీ గుడ్, వెరీ గుడ్. నేను అందుకే చెప్పాను ఒక వీడియోలో, అతను బ్లైండ్ కాదు, అతనికి సహకరించిన వాళ్ళు బ్లైండ్. రైట్. సో అందరూ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవింద 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 గోవింద. శ్రీ పద్మావతి మాతా की जय, बालाजी भगवान की जय, तिरुमल तिरुपति धाम की जय, गोविंद గోవింద.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ మంచి వాతావరణం ఏదైతే ఉందో హిందువులు చైతన్యం కలిగి ఉండడం, దీన్ని కొనసాగించకపోతే, మనం ఇప్పుడు ఉద్యమించకపోతే పరమార్థాన్ని మనం కోల్పోతాం. జీవితానికి పరమార్థం ఏమిటి? జీవితం యొక్క పరమార్థం వేదాంత సూత్రాలు చెప్తాయి. నువ్వెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, అది జీవితానికి పరమార్థం. కానీ మనం ఏ స్థితిలో ఉన్నామంటే, ముఖ్యంగా భారతీయులు, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు, దీనికోసం మనం పుట్టడం జరిగింది. మన పుట్టుక యొక్క పరమార్థం మేడ కాదు, డబ్బులు కాదు, పదవి కాదు. కూర్చోండి, అది కూర్చో, అది కూర్చో, చేసుకో హ్యాపీగా, దాన్ని కూర్చో కొంచెం. సో జీవితం యొక్క పరమార్థం మేడ, పదవి, డబ్బులు, బంగారం ఇవి కాదు. జీవితం యొక్క పరమార్థం నువ్వెవరో తెలుసుకోండి. దానికోసం కావలసిన సదుపాయాన్ని సమకూర్చుకోవడానికి తప్పులేదు. ఆ జీవిత పరమార్థం కోసం కావాల్సిన సదుపాయాలు బాలాజీ పరిచయం చేసుకోలేదు, ఆయన ఉద్దేశం. సో బాలాజీ ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఇక్కడ, నీ పరిచయం చేసుకో. హరే కృష్ణ, నా పేరు బాలాజీ అండి. నేను తిరుపతిలో ఉంటాను. మెడికల్ రిప్రజెంటేటివ్స్కి మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చెప్తుందంటే, సదుపాయాలు కావాలి కదా. దేనికి? దానికి కావాల్సిన సదుపాయాలు. దేనికి? నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి. ఇప్పుడు బయలుదేరాము, 4 అడుగులు బండి పోవడంగానే బైకు చలిగా ఉందన్న, స్వెటర్గా మర్చిపోయాను అన్నాను. తిప్పనా ప్రభు అన్న, పోనీ పోనీ అన్న. కాదు ప్రభు అట్లా వెళ్దాంలే అని తిప్పాడు. చలి వేస్తుంది, సదుపాయం కావాలి. దేనికి? దీన్ని రక్షించుకోవాలి, ఈ శరీరాన్ని. ఇటు దాకా రావాలి ఒక వాహనం. కొంచెం మంది ఉన్నారు కూడా మైక్ అక్కర్లేదు, లేదా మైక్ కావాలి కూర్చోవడానికి. ఈ సదుపాయాలన్నింటి యొక్క పరమార్థం ఏమిటి? ఇవన్నీ వాడుకుని నువ్వెవరో, నీకు మూలం ఎవరో తెలుసుకోవడానికి. ఇది సదుపాయం యొక్క ప్రయోజనం. మంచి బంగారు ప్లేట్ తీసుకొచ్చారండి. బంగారు ప్లేట్ దేన్ని తీసుకొచ్చాం? మంచి భోజనం పెట్టడానికి. కానీ మీరు మంచి పదార్థాలు పెట్టకుండా బంగారు ప్లేట్ పెట్టాను, బంగారు ప్లేట్లో పెట్టాను అని చెప్పారు అనుకోండి. ఓ దాంట్లో ఉప్పు ఎక్కువ వేసి, ఓ దాంట్లో తక్కువ వేసి, ఓ దాంట్లో కారం వేసి, ఓ పులిసిపోయి, మీరు బంగారు ప్లేట్లో పెట్టిన దానికి ప్రయోజనం సాధించినట్టేనా? అది కాదు కదా. ప్రయోజనం ఏంటి? మీరు పేపర్ ప్లేటే పెట్టండి, లేదా అరిటాకు పెట్టండి, విస్తరాకు పెట్టండి, మంచి భోజనం పెట్టారు, వాడు తృప్తి పడాలి, అది తిన్నవాడు. అది ప్రయోజనం. అలా ఈ శరీరం అనేది ఒక వాహకం, ఒక నౌక. దీన్ని వాడుకోవాలి. అందుకని దీంతో నేను ఉండిపోతాను, దీంట్లో నేను ఉండిపోతాను సాధ్యం అవుతుందా? ఒకవేళ ఉందాం అని అనుకున్నా ఉండడం కుదరదుగా. కాబట్టి మన వేదాంత సూత్రం ఏం చెప్తుందంటే, గొప్ప సైన్సు మన వేదాల్లో ఉంది, గొప్ప సైన్సు మన యొక్క గ్రంథాల్లో ఉంది. ప్రపంచంలో ఎక్కడా లేదు. చాలామంది ఈ మధ్య కొందరు అజ్ఞానులు మా పుస్తకం చదివే ఇవన్నీ కనిపెట్టారు అంటుంటారు. కరెంట్ అనో, లేకపోతే హెలికాప్టర్ అనో, ఫోన్ అనో, ఇలాంటివి. అది జీవిత పరమార్థం ఇది కాదు. జీవిత పరమార్థం ఇవి కాదు. నీ తెలివి. ఇప్పుడు ఇలాంటి ఫెసిలిటీసు పూర్వం కూడా ఉన్నాయి, ఈ రూపంలో లేవు. మనం అడ్వాన్స్డ్ కంట్రీ అంటుంటాం భారతదేశాన్ని. అదే అభివృద్ధి చెందుతున్న దేశం అంటుంటాం, డెవలపింగ్ కంట్రీ అంటుంటాం కదా. అసలు మన వాళ్ళ దృష్టిలో డెవలప్ అంటే అర్థం ఏంటి? అన్ని రంగాల్లో ముందుకు పోవడం. అసలు ఏ రంగం తెలుసా? మన వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? రోడ్లు వేయడం, అందరికి ఇల్లు, అందరికి తిండి. ఇది అసలు మెయిన్ పాయింట్.
డబ్బులు, నాకు కాసేపు ఫోన్ కట్టేయండి ప్లీజ్, లేదా బయటికి వెళ్ళి మాట్లాడండి ప్లీజ్, ఐ డోంట్ లైక్. సో మన యొక్క ప్రధాన డెవలప్మెంట్ ఏంటంటే ఇక్కడ మనం పర్మనెంట్గా ఉండడం కుదరదు. అది మనకు తెలియాలి ఫస్ట్. మనం ఇవన్నీ ఎందుకు సంపాదిస్తున్నాం చెప్పండి? ఏదో పర్మనెంట్గా ఉంటాం అనే ఒక భ్రమ, పర్మనెంట్ ఫీలింగ్ ఉంది కానీ కాదుగా, అది అబద్ధం కదా, భ్రమ. నువ్వు టెంపరీ అనే విషయం నీకు తెలిసిందనుకో, నువ్వు సర్దుకుని వెళ్ళడానికి, వైరాగ్యం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మీరు ఒక అరగంట జర్నీ చేయాలి, అరగంట బస్సులో లేకపోతే రైల్లో. ఇప్పుడు సీటు, కిటికీ పక్క సీటు, దానికోసం ప్రయత్నం అవసరం అంటారా? మీరు ఒక కచ్చీఫ్ వేశారు అక్కడ, వాడు ఎవడో వచ్చా కచ్చీఫ్ పక్కన పెట్టి కూర్చున్నాడు, ఆ పక్కన ప్లేస్ ఉంది. తెలివైనోడు ఏం చేస్తాడు? అరగంటకే జర్నీ. ఇప్పుడు అంటే కొన్ని సందర్భాలు మన కళతో చూసేసాం. వాడితో ఏ లెవెల్లో గొడవ పడతారు తెలుసా? ఈ లోపల స్టాప్ వచ్చాడు, వీడు గొడవ పడతాడు చూసారా? ముందు నేనేసానే చీఫ్, నువ్వు తీసి పక్క దుబ్బేసి కూర్చుంటావా అని గొడవ పడతాడు కదా. వాడు వీడితో గొడవ పడతాడు, ఈ లోపల వాడు స్టాప్ వచ్చాడు. ఏ ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం చెప్పండి. ఇతను ఫైట్ చేసుకున్నారు సీట్ కోసం, రైట్. పోనీ ఇతనే కరెక్ట్, విన్ అయ్యాను అనుకుందాం, ప్రయోజనం అరగంట సుఖంగా ప్రయాణించడానికి అంతే. అరగంట దాటిపోయింది, అదే గలాట పడ్డాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమేం కోల్పోయావు? శక్తి కోల్పోయావు, మనశ్శాంతి కోల్పోయావు, చాలా మంది మనశ్శాంతి పాడు చేసావు అని చెప్పింది. టైం పాడు చేశారు, రైట్, టైం పాడు చేశావు. చెప్పండి ఇంకా ఎన్ని పాడు చేసావు నువ్వు? దేనివల్ల? సీటు వల్ల. సీటు కాదు, మైండ్. ఈ మైండ్ ఏం చెప్పింది తెలుసా? అదే కావాలి, ఇది నాది. ఇది కదా ప్రాబ్లం, ఇది నాది. ఎప్పుడో రైలు ఎక్కాను ఎండలో, లగేజ్ వేసుకుని ఎక్కితే మన ఎండలో సాయసం వస్తుందా, అలుపు వస్తుందా? మన సీట్ ఎక్కడో ఉంది, 53, 23, 33. నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నాను, కాస్త ఒగరు వస్తుంది కదండి. ఎవరో ఒక వ్యక్తి పాసింది, సార్ ఆ సీట్ మాది అన్నాడు. ఇప్పుడు నేనేం పక్కపరుచుకుని పడుకోలేదు, అక్కడ అలసట తీర్చుకోవడానికి కూర్చున్నాను. నేను అన్నాను, మంచిదానా నువ్వు వెళ్ళేటప్పుడు ఆ సీట్ పీక్కుని ఇంటికి పట్టుకుపో, నీది కదా, బుర్ర ఉందా నా సీట్ ఎక్కడో ఉంది. అయినా వేరే వాడి సీట్లో నేను కూర్చుంటే మాత్రం పడుకుంటాను, ఆక్యుపై చేస్తాను, కుదురుద్దండి. జనరల్ కాదు కదా, స్లీపర్లోనూ కుదురుతుందా? అంటే ఈ అజ్ఞానం నాది. మీరు కాకపోతే గమనించండి. నేను బృందావనం దండికి కోతులుంటాయి, అహోబిల మొన్న వెళ్ళొచ్చా, దండికి కోతులుంటాయి. మన తిరుపతి పల్లెల్లో అయితే ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉన్నాయేమో, కానీ పల్లెల్లో కోతులు ఉన్నాయి. రంగంపేట వైపు, చంద్రగిరి వైపు. మొన్న కూడా ఆలగడ్డ పోతే అక్కడ కోతులు. ఆ కోతుల్లో ఈ ఆధిపత్య భావన మనలాగే ఉంది, అబ్జర్వ్ చేయండి. నేను 4 నెలలు ఆలగడ్డలో ఉండి చుట్టుపక్కల 108 గ్రామాల్లో భౌతికగీత పంచిపెట్టడం జరిగింది. దాదాపు 7,000 భౌతికగీతలు 2016లో. సో నేనుండే అపార్ట్మెంట్లో ఈ కోతులు వస్తూ ఉంటే వాటికి పెడుతూ ఉంటాను ఏదో అరటిపళ్ళు, మరోటో ప్రసాదం. ఈ కోతుల్లో ఒక లీడర్, ఆ లీడర్ని మచ్చిక చేసుకోవడానికి కొన్ని చిన్న కోతులు వెళ్ళి దానికి పేలు తీయడం, దాంతో చెలిమికి చేయడం. ఈ చెలిమి చేసేటప్పుడు దానికి ఏదైనా వేశారనుకోండి, ఆపోజిట్ పార్టీ కూడా ఉంటుంది. దీని పార్టీ కాకుండా మీరు ఏ పండులో వేస్తే పొరపాటున అది వస్తే, నేను కళ్ళతో చూసా, కురికేసిందండి, రక్తం వచ్చేలా కురికేసింది.
ఆ ఎదురుపక్షం ఉన్న కోతిని రక్తం వచ్చేలా కొరికేసింది ఆ పండు కోసం. కంటి చూపుతో బెదిరించేస్తుండే. ఆ చుట్టుపక్కల కూడా రాలేదు ఆ చిన్న కోతి, వేరే కోతి. అంటే రౌడీజం చేస్తుంది. దేనికి? ఇది నా అడ్డా, దిస్ ఈజ్ మై ప్లేస్ అని ఈ భావం మనుషులు ఒకటే కాదు, అందరిలో ఉంది, అన్ని జంతువుల్లో, అన్ని జీవుల్లో. ఇంకా చెప్పచ్చు మీరు. కుక్క మనం నేర్చుకోవాలి. యాక్చువల్గా మనం అన్నిటి నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అస్సలు ఈ భూమి మీద ప్రమాదకరమైన జీవి ఎవరు? ఈ రెండు కాళ్ళుడే. వీడి వల్ల భూమికి ఏ ప్రయోజనం లేదు, వీడు పాడు చేయడానికి తప్ప. ఓజోన్ పొరకి చిల్లు పడిందండి, ఎవరి పుణ్యం? గేదెల, ఎద్దుల, ఆవుల, పందుల? ఏం కాదు, ప్రమాదం వీడి వల్ల. సరే, మనం వేమనకు మంచి పద్యం చెప్పాడు, మళ్ళీ చెప్పుకుందాం, మర్చిపోకుండా. కుక్కలు ఏం చేస్తాయి తెలుసా? టెరిటరీ అంటాం. ఓ సందులో కొన్ని కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలే ఉండాలి. కొత్త కుక్క వస్తే దాని మీద దాడి చేసేస్తాయి, తినేస్తాయి. ఆ టెరిటరీకి అవి ఏం చేస్తాయంటే ఆ హద్దుకి, సరిహద్దుకి ఒక గీత గీసుకుంటాయి. ఎలా? విత్ యూరిన్ పోస్తాయి అక్కడ. ఈ కొత్త కుక్క వచ్చేప్పుడు స్మెల్ చూసి రావాలి లోపల. ఓహో, ఇది మన జాగా కాదు, వేరేది ఉంది, ఆల్రెడీ ఆక్యుపైడ్. మనం కానీ వెళ్తే ఇవి మన మీద దాడి చేస్తాయి. పులులకు కూడా ఓ టెరిటరీ గీసుకుంటాయి. అలాగే పులి కూడా మొత్తంతో అలా టెరిటరీ గీసుకుంటుంది. సో అంటే ఇది నాది అనే భావం జంతువుల్లో ఉంది. ఇది నా ఏరియా అనేటువంటి భావం. సో నువ్వు ఎందులో గొప్పడివి? నువ్వు మనిషి అని చెప్తావు కదా, నువ్వు చాలా గొప్పడు అని చెప్తావు కదా, నేను వాటికంటే భిన్నం అని చెప్తావు కదా. నువ్వు దేంట్లో గొప్పడివి? నువ్వు తింటావు, కుక్క కూడా తింటది, పంది అంటుంది, నువ్వు అంటావు. ప్రొటెక్షన్. పిల్లి కూడా రూమ్లో వేసి కొట్టండి, ఎదురు తిరుగు, అది కూడా తన గోల్డ్ ఏవో వాడుకుంటుంది. సో కామం, తినడం, పడుకోవడం, రక్షించుకోవడం, ఇవన్నీ కూడా జంతువుల్లో కామనే, మనుషుల్లో కామనే. నువ్వు ఎందులో గొప్పడివి? అవి రోడ్డు మీద చేసే పని నువ్వు ఇంట్లో చేస్తావు, అంతేగా. అది రోడ్డు మీద డైరెక్ట్ మూతి పెట్టి తింటుంది వెంట కుప్పలో, నువ్వు ప్లేట్ పెట్టుకుని చేతితో తింటావు, అంతేగా. ఫీలింగ్ డిఫరెంట్, ఫీలింగ్ సేమ్, డీలింగ్ డిఫరెంట్. సరే, అది పిల్లలకు అంటుంది, నీకంటే బాగా గంటది, గజన గంటది. నీకు ఆపరేషన్ కావాలి, డబ్బులు కావాలి, అపాయింట్మెంట్ కావాలి, ఏవో కావాలి, దానికి ఏమో అక్కడ ప్రకృతి చేస్తుంది. కానీ నువ్వు దేంట్లో గొప్పోడివి? వేమన తిడతారు, ఏమో తిడతారు తెలుసా? చీమ సిద్ధజ్ఞాని, కుక్క కాజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని. అయ్యో రామా, మరి ఎక్స్ప్లెయిన్ చేయాలిగా. ఆయన ఊరికే అది ఎట్లా, ఆయన ఇంకా చాలా పద్యాలు చెప్పాడు. మన పిల్లలకి అవి నేర్పించాలి. బాగా కూర్చో హ్యాపీగా. సో పిల్లలకి నేర్పించాలి, శతకాలు. ఈ పద్యాలు 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం చదువుకున్న వాళ్ళకే వస్తాయి. ఇంకో కొత్త తరం వాళ్ళకి పద్యాలు లేవు. ట్వింకిల్ ట్వింకిల్, రెయిన్ గో అవే, ఇవే వచ్చు. ప్రకృతి విరుద్ధమైన సంస్కారాలతో మనం నడుపుతున్నాం. సరే, ఏం చెప్పారు రాముడు? ఇంకో మంచి పద్యం చెప్పారు. చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవబలయు. ఏం చదవాలి? చావులేని చదువు. చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా. ఏం లేక? అదే చదువుకున్నారు కదా అందరూ. ఆయన చెప్పింది మీకు అర్థమవుతుందండి, మళ్ళీ చెప్తాను. చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా,
విశ్వదాభిరామ వినురవేమ. మనకి వేదం ఏం చెప్తుందంటే కృణవంతో విశ్వమార్యం అంది. అంటే ఏంటి? మీరు ప్రపంచాన్ని జ్ఞానంతో జయించండి అంది. కత్తితో కాదండి. ఓ చేతితో పుస్తకం, ఓ చేతితో కత్తి. ఇది యాక్సెప్ట్ చేస్తాం వల్ల వేసేనా? మరి ఆ మతాలే కదా ప్రపంచం ఇంత అల్లకల్లోలకు కారణం. వాడు ఏదో నమ్మాడు, అదే కరెక్ట్ అంటాడు. అదేమిటి? మీకేదో ఇష్టం, కాజా ఇష్టం, ఇంకా అందరూ కాజా తినాలి, కాజా తినకపోతే ఆడు కొజ్జా అని. అదే నా స్టేట్మెంటు, అదే నా స్టేట్మెంటు. నీకు కాజా ఇష్టమైతే తిను, అయితే ఇంటి ముందు షాప్ పెట్టుకును, అమ్ముకోలేక అందరికి పంచిపెట్టు. కాజా తినకపోతే ఆడు దుర్మార్గులు ఎలా అవుతాడు? నువ్వేదో నమ్మావు, సొగరున్నాడు తినలేడు కదా కాజా. సో ఇలాంటి కుమతాలు ప్రపంచానికి ప్రమాదకరం. కుమతం, కు అంటే చెడు. మనకు కావాల్సింది సుమతి, కుమతి కాదు. సుమతి కావాలి, కుమతి వద్దు. సరే, మీరు మనం ఈ శ్లోకాల్లోకి వెళ్దాం, ఈ పద్యాల్లోకి. ఈ పిల్లవాడికి భౌతికత ఇచ్చేసి నువ్వు వెళ్ళాలి కదా, నీ పరిచయం చేసుకున్నాను. నా పేరు చంద్రశేఖర్ అండి. ప్రభు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నా 3 ఏళ్ళ నుంచి తెలుసు ప్రభు. అప్పటి నుంచే మా అమ్మ వాళ్ళు, మా నాన్నగారు అందరూ కృష్ణ భక్తులు. నేను ఇక్కడ తిరుపతి వేదిక యూనివర్సిటీలో BA సెకండ్ ఇయర్ చేస్తున్నాను. సో ఈ భౌతికత కోసం మనం వచ్చి అడిగాడు ఈ పిల్లవాడు అని చెప్పుకుందాం. సో దాదాపు ఒక 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు. నువ్వు మళ్ళీ కలినా? ఓకే సార్, దాంట్లో ఒకసారి తీసేయండి, పని అయిపోతుంది, మళ్ళీ సైన్ చేస్తాను. ఈ పిల్లవాడు ఎందుకు భౌతికత అడిగాడంటే, ప్రభు నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది అన్నాడు. సెల్ ఫోన్ అయితే కష్టం, కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన దగ్గర బోర్డు అంత ఉంది, ఎంత కావాలంటే అంత తీసుకుంది కానీ నన్ను డౌట్ ఉంది అని చెప్పాను. పో పో మళ్ళీ చెప్పు, నువ్వు వెళ్ళాలి కదా, పోలేదు పో అడిగి. సో సార్ నన్ను మాట్లాడకండి. సో ఏం చెప్పారు? వేమ చెప్పారు, చీమ సిద్ధజ్ఞాని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? చీమకు ఒక లక్షణం ఏమిటంటే అతి చిన్నదాన్ని అది పట్టుకుంటుంది. తనే చిన్నది, తనకంటే చిన్నదాన్ని పట్టుకుంటుంది. ఇంత ఇసుకలో ఇంకొంచెం పంచదార వేయండి, ఏమవుతుంది? మీరు చాలా తెలివైన వాళ్ళని చెప్తారు కదా, మీరు చాలా గొప్ప వాళ్ళు కదా, మీరు సైంటిస్టులు కదా, మీరు పొడుస్తారుగా పందార్థి. మీరు చాలా తెలివైన వాళ్ళు, నేను ఏదైనా చేయగలను, నేను సైంటిస్ట్ని, నేను ఏదో అంటాడు కదా, నేను ఏదో చెప్తారు కదా. నీ తెలివితేటలతో కొంచెం ఆ పంచదార పలుకులు బయటికి. మరి చీమ ఇసుకలో కలిసిపోయినా సరే అది పట్టగలదు. అవునా? ఇక్కడ సిద్ధ అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో మనం ఫైన్ సూక్ష్మం. సిద్ధి పొందినవాడు అంటే అర్థం తెలుసా? తనను తాను పట్టుకున్నవాడు, తనను తాను తెలుసుకున్నవాడిని సిద్ధి పొందినవాడు. మనం ఫస్ట్ మాట్లాడుకున్నది అదే కదండి, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. తనను తాను పట్టుకున్నవాడు. ఏమిటి తనను తాను పట్టుకోవడం అంటే? నువ్వు శరీరం కాదు, నువ్వు ఇందులో ఉన్నావు. నువ్వు ఇది కాదు, నువ్వు పుట్టినప్పుడు ఇంతే ఉన్నావు, అలా పెరిగావు. నువ్వు అప్పుడు కూడా నీ వేలేదంటే చూపిస్తున్నావు, నీ ముక్కు ఏదంటే చూపిస్తున్నావు, నీ కన్ను ఏదంటే చూపిస్తున్నావు. అవి సైజు పెరుగుతున్నాయి కదా. నీ ముక్కు సైజు పెరిగిందిగా, నీ లుక్ పెరిగిందిగా, కానీ నువ్వు అదే చూపిస్తున్నావు. ఆ మార్పు లేని పర్సన్ నీ లోపల ఉన్నాడు. ఇది మార్పు చెందుతుంది. శరీరం అర్థం ఏమిటి? శుష్కించున్నది అని అర్థం. దేహము దహనము చేయబడున్నది, దహించున్నది.
మనల్ని మనం కనిపెట్టడం అంటే మనం ఈ శరీరం కాదు, ఎప్పుడూ శాశ్వతంగా ఉండే ఆత్మస్వరూపాలము. ఎవరు చెప్పారు ఈ మాట? ఉపనిషత్తు చెప్పింది. మనం ఎంతున్నాం? అనోరణీయాంశో, అణువు కంటే చిన్నవాళ్ళు. మన సైజు చెప్పింది శ్వేతాస్త్రతో ఉపనిషత్తు చెప్పింది. ఏం చెప్పిందంటే కేశాగ్రస్య శతభాగ, కేశం వెంటుక, దాని యొక్క అగ్రభాగం టిప్ ఆఫ్ ద హెయిర్, దాన్ని పట్టుకుని దాన్ని శతానిచ, ఆ టిప్ దాన్ని పట్టుకుని దాన్ని 100 భాగాలు చేయండి, దాంట్లో భాగం చేయండి, మళ్ళీ 100 భాగాలు చేయండి. ఏమిటి అవుద్దా? అసలు 100 భాగాలే కష్టం కదా. టిప్పుని వెంట్రుక కొస, దాన్ని 100 ముక్కలు చేసి అందులో ఒకటి తీసుకుని మళ్ళీ 100 ముక్కలు చేస్తే ఎంత సైజు ఉందో అది ఆత్మస్వయం. సూక్ష్మం, దాన్ని పట్టుకోలేము. కానీ అది లేకపోతే మనం లేము. అదే మనం. ఈ సైన్స్ మనకి తెలియాలి. మనం చెప్పుకున్న 2వ పద్యంలో వేమన చెప్పింది అదే. చదివి 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 చావంగా నేటికి చావులేని చదువు చదవబలయు. ఆ చావులేని చదువు ఏంటంటే అవ్యయం. వ్యయం కాదు అది, అది ఖర్చు కాదు, చావు లేదు దానికి. అది భౌతికత 9వ అధ్యాయంలో చెప్పారు. రాజ విద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అవ్యయం ఖర్చు అవదు, అంటే చావు లేదు దానికి. ఈ చావు లేని జ్ఞానం మనం పొందాలి. ఈ వేమన పద్యంలో మనం కనిపెట్టవలసిన విషయం అది, తెలుసుకోవాల్సిన విషయం. చావు లేని చదువు చదవాలి. చావు లేని చదువు అంటే ఆత్మజ్ఞానం పొందడం. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్, ఐ బిలాంగ్స్ టు గాడ్ పర్మనెంట్లీ. పొందాల్సి చెప్తాడు కన్నడలో. అల్లిదే నమ్మనే ఇల్లు మంచి సుమ్మనే. నేను ఊరికే వచ్చాను, మా ఇల్లు అక్కడ ఉంది అంటాడు. మా ఇల్లు అక్కడ ఉంది అంటాడు. కాబట్టి మనం ఆ ఇంటికి వెళ్ళిపోవాలంటే అడ్రస్ తెలియాలి. అడ్రస్ విషయం పక్కన పెడతాం. ముందు అసలు నువ్వెవరో నీకు తెలియాలి కదా. ఎవరో బస్సు ఎక్కి మా ఊరికి టికెట్ ఇవ్వండి అన్నాడు. అది ఎలాగా? మీ ఊరేదో చెప్పాలిగా టికెట్ ఇవ్వాలంటే. కాబట్టి ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు అది తెలుసుకో ఫస్ట్. ఎక్కడికి వెళ్ళాలి? భౌతిక చెప్పింది. నద్భాషతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. నా ధామంలో సూర్యుడితో పని లేదు, చంద్రకాంతితో పనిలే, నా పావక అగ్ని లేదో కరెంట్ విద్యుత్తుతో పని లేదు. ఎందుకని? సెల్ఫ్ ఎఫిషియెంట్, స్వయం ప్రకాశమై ఉంటుంది ఆ లోకం. నా ధామం తద్ధామ పరమం మమ, తద్ధామ పరమం మమ. కృష్ణ పరమాత్మ భౌతికతలో చెప్పారు. ఆ లోకానికి వచ్చేస్తే మనకు 4 దుఃఖాలు ఉండవు. ఏంటివి? ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బాగా గ్రహించండి ప్లీజ్, దయచేసి గ్రహించుకోండి. ఈ శ్లోకాన్ని నేర్చుకోండి, భౌతిక చదవండి. బ్రహ్మదేవుడు ఉండే లోకం నుంచి పాతాళం వరకు ఆ బ్రహ్మ బోనాల్లోక బోనం మొత్తం ఎన్ని లోకాలు? 14 కదా, 7 14 కదా. ఏంటివి? అతల సుతల తలాతల రసాతల మహాతల వితల పాతాల భూభూర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక. కింద నుంచి పైదాకా, కింద నుంచి పైదాకా ఎక్కడికి వెళ్ళినా ఇంక్లూడ్ బ్రహ్మ. ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినోర్జున, మళ్ళీ పుట్టాల్సిందే వాడు.
బ్రహ్మకు కూడా పుట్టుక ఉంది, పుట్టుక ఉంది, బ్రహ్మకు కూడా ఎండింగ్ చావు ఉంది. అందుకనే హనుమంతుని ఏమంటారు? భవిష్యత్ బ్రహ్మ. తెలుసా మీకు? భవిష్యత్ బ్రహ్మ అంటారు. అలాగే బలిరింద్రో భవేత్ అంటారు. మన్వంతరం, ఈ మన్వంతరం తర్వాత ఎప్పుడో బలిగారు ఇంద్రుడు అవుతాడంట. అవి పోస్టులు అవి. ఇప్పుడు ఉండే సీఎం పర్మనెంట్, నేను ఇంకా లైఫ్ అంటే కుదరదు కదా. అవుద్దా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఏ దేశానికైనా ప్రధానమంత్రి అధ్యక్షుడు కావచ్చు, ఇట్స్ పర్మనెంట్ ఫర్ మీ, అది కుదరదు కదా. అది ఎలా అయితే తాత్కాలికమో ఈ ఇంద్ర పదవి, బ్రహ్మ పదవి కూడా ఒక పదవి అంతే, పోస్ట్ అంతే. సో కృష్ణుడు ఏం చెప్తున్నారు భగవద్గీతలో? ఆ బ్రహ్మగుణాల్లోక పునరావర్తనం వచ్చిన మాము పేత్తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నువ్వు నా దగ్గరికి వచ్చేస్తే పునర్జన్మ న విద్యతే, మళ్ళీ పుట్టక్కర్లే. మరి ఎలాంటి ఏం చేయాలి మనం ఆయనకి ఫేవరెట్ కావాలి. మీకు ఎవరితోనో పని ఉందండి, వాళ్ళు ఇంటికి వెళ్ళారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తున్నారు, ఆయన ఏదో ఆఫీసరో జడ్జో లేదా ఏదన్నా మంత్రో ఎమ్మెల్యే ఎవరో ఏదో పోస్ట్, మీ పని ఉంది, ఆడికి వెళ్ళారు, వాళ్ళ పిల్లడు ఏడుస్తుంటే 4 దెబ్బలు కొట్టి ఊరుకోమంటారా? ఆ పిల్లలు 4 కొట్టి ఊరుకోబెడదాం అని అనుకున్నారు అనుకోండి, మీ పని అవుద్దా? మీ పని అవుద్ది, ఈ పని మీ పని ఇంకోటి అవుద్ది, ఆ పని అవ్వదు. ఆయనకి మండుద్దిగా, ఆయనకి కాలుతుందిగా, అచ్చతెల్లో చెప్పుకుంటే ఆయన మీ పని చేయడుగా. ఆయనకి ఏం ఇష్టమో మీరు కనిపెట్టాలి, అవునా? చాలామంది ఏం చేస్తారు, ఆయనతో పని చేయడం కుదర, ఆయనతో పని అవ్వకపోతే అమ్మగారండి అయ్యారు చెప్పండి అన్నమయ్య ఎవరు త్యాగ రామదాస్ చెప్పాడుగా, నన్ను బ్రోవామని చెప్పవే శ్రీరమ్మ తల్లి, నన్ను బ్రోవామని చెప్పవే. ఇలాంటిదే ఇంకోటి కూడా రామదాస్ గారు పాడారు. రామచంద్రుడు నాపై చలము చేసినాడు, సీతమ్మ చెప్పవమ్మా, సీతమ్మ చెప్పవమ్మా. చాలా బాగుంటుంది. సో ఈ కీర్తనలో బాగా పాడినటువంటి వారు ప్రాచుర్యాన్ని తీసుకొచ్చిన